ఏంటి ఈరోజు చికెను మరియు పచ్చి జీడిపప్పు కర్రీ చేద్దాం అనుకుంటున్నాం. స్పెషల్గా ఇది అరకు వెళ్ళి నుంచి తెప్పించాను, మా ఫ్రెండ్ తెచ్చి ఇచ్చాడు. చాలా టేస్ట్గా ఉంటుందండి పచ్చి జీడిపప్పు. ముందుగా ఆయిల్ కొంచెం వేస్తున్నామండి, ఒక 4 చెంచాలు. ఒక 2 యాలకులు వేస్తున్నామండి, చాలా టేస్ట్గా ఉంటుంది. నాలుగు యాలకులు, మిరియాలు, యాలకులు, లవంగిలు వేసాం. కరివేపాకు వేసాం, ఒకేసారి వేసాం. ఈ పచ్చిమిరపప్పు చాలా టేస్ట్ ఉంటుందండి. కోడి మాంసంలో చాలా టేస్ట్ ఉంటుంది. అది నాటుకోడి అయితే మరీ టేస్ట్ ఉంటుంది. నాటుకోడి ఇక్కడ దొరకలేదు, కష్టంగా అయిపోతుంది. అందుకే బాయిలర్ చికెన్ తెప్పించాం. బాయిలర్ చికెన్ స్కిన్లెస్ చేస్తున్నాం. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నామండి, ఇంట్లో తయారు చేసిందే. చాలా బాగుంటుంది. మేము షాపులో వాడాం, ఇంట్లో వాడుతుంటాం. మేమే స్పెషల్గా తయారు చేసి వండుతుంటాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయినట్టు వేపాలండి, వేగండి. ఇలా ఉల్లిపాయలు బాగా వేగుతున్నాయి. చికెన్ వేస్తున్నామండి. బాయిలర్ చికెన్ అయితే పచ్చి జీడిపప్పు నాటుకోడి చికెన్ ఉంటే బాగుండు, తప్పదని బాయిలర్ చికెన్ వాడుతున్నాం. చాలా టేస్ట్గా ఉంటుందండి. అరకువేలు నుంచి మా ఫ్రెండ్ తెచ్చాడు. అరకువేలు నుంచి 60 కిలోమీటర్ల దూరం ఉంది, ఒక విలేజ్ ఉంటుంది, అక్కడి నుంచి రప్పించాము. పచ్చి జీడిపప్పు. ఈ చికెన్ బాగా ఫ్రై అవ్వాలండి, ఎర్రగా తయారవ్వాలి, వాటర్ అంతా లాగేయాలి. పసుపు కొంచెం చేస్తున్నామండి. ఇంకా చికెన్ బాగా వేగాలి, లైట్గా పసుపు వేసాం. కొంచెం సాల్ట్ కూడా రుచి తగ్గ సాల్ట్ వేస్తున్నాం. బాగా కలపాలండి. కలిపి ఒక 10 నిమిషాలు బాగా చికెన్ వాటర్ అంతా ఉండకుండా బాగా ఫ్రై అవ్వాలి. చికెన్ ఫ్రై అయింది, టమాటా వేస్తున్నాం కొంచెం. పచ్చి జీడిపప్పు బాయిలర్ చికెన్ కర్రీ అండి. ఇప్పుడు కారం వేస్తామండి. ఇది ఇంట్లో ఆడించిన కారం, ఇది దుకాణంలో కొనుగోలు కాదు. చాలా టేస్ట్గా ఉంటుంది కారం. లైట్గా వాడుతామండి, కారం ఎక్కువ వాడడం. తక్కువ వేసినా ఎక్కువగా ఉంటుంది కారం. చికెన్ మసాలా కొంచెం వేస్తున్నాం అండి. బాగా కలుపుతున్నాం. ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చి జీడిపప్పు వేస్తాం. చికెన్ బాగా ఫ్రై అయిందండి. ఇప్పుడు జీడిపప్పు వేస్తాం. పచ్చి జీడిపప్పు అండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక 1/2 కేజీ తెప్పించాను జీడిపప్పు. పచ్చి జీడిపప్పు చాలా బాగుంటుందండి. చికెను పచ్చి జీడిపప్పు కూర చాలా టేస్ట్గా ఉంటుంది. నాటుకోడి అయితే మరీ బాగుంటుందండి, మటన్లో కూడా బాగుంటుంది పచ్చి జీడిపప్పు. రెడీ అయిపోయిందండి. కొత్తిమీర గ్యాన్స్ ఇస్తాం, లైట్గా కొత్తిమీర వేస్తాం, చాలా టేస్ట్గా ఉంటుంది. సర్వ్ చేయడం రెడీ అయిపోయిందండి.
ఒక బౌల్ వేస్తానండి. కొత్తిమీర రెడీ అయిపోయిందండి. బాయిలర్ చికెను జీడిపప్పు అండి. బాయిలర్ చికెన్ జీడిపప్పు. ఇవ్వండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి నా వీడియోని. ఓకే, థ్యాంక్ యూ.